నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను విస్మరించింది. అలాగే దళారీ వ్యవస్థ ఎక్కువైంది అని చెప్పి మరి తాజాగా వైసీపీ అయితే ప్రచారం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విరిగిపోయిన ధాన్యాన్ని, ముక్కిపోయిన ధాన్యాన్ని కూడా మిల్లర్లతో మాట్లాడి ఆయన కొనిపించారని, అలాగే రైతుల సమస్యలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సమీక్షించే వాళ్ళని, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు అంటూ ప్రచారం అయితే చేస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలల్లోనే దాదాపు 9 లక్షలకు పైన కూడా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, వెంటనే ఖాతాలోకి డబ్బులు కూడా పడ్డాయని ఆయన చెప్పడం జరుగుతుంది. మరి వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు రైతులకు సరైన న్యాయం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మరి రైతులు ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏదైతే రాష్ట్రంలో కొంచెం హాట్ టాపిక్గా ఉంటుందో, ఏదైతే వైసీపీ మీద ఆరోపణలు కూటమి ప్రభుత్వం చేస్తుందో దానికి వెంటనే కౌంటర్ ఇస్తూ వైసీపీ వాళ్ళు అది నిజమా అబద్ధమా అని చెప్పి ప్రజలకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలని చల్లుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కావచ్చు, ఈ రైతుల ధాన్యం కొనుగోలు ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో మా హయాంలోనే రైతుల ధాన్యం కొనుగోలు చేశాము, దళారీ వ్యవస్థ లేదు, ఇప్పుడు దళారీ వ్యవస్థ ఎక్కువైంది అని చెప్పి కూడా చెప్తుంది వైసీపీ. సో మీరేం చెప్తారు సార్? అసలు ఎవరి హయాంలో రైతులకు పూర్తి న్యాయం జరిగిందంటారు, జరుగుతుందంటారు? ముందుగా వైసీపీ గురించి చెప్పబోయే ముందుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. ఏదో వ్యూస్ కోసం కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ప్రజలకి వాస్తవాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మీరు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ఫస్ట్ మీకు అభినందనలు చెప్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటి అంటే సాక్షి మీడియా కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు కానీ, ఇవన్నీ చూసుకుంటే ఏంటి అంటే మొత్తం మీరేం చెప్పారు ఇంట్రడక్షన్లో, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి సమీక్ష జరిపాడని చెప్పాడు. ఒక్కసారి 5 సంవత్సరాల కాలంలో ధాన్యం ప్రొక్యూర్మెంట్ మీద ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరపలే. ఎక్కడ ఏ సీజన్లో కూడా రైతు ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే. రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి, ఇది పెద్ద కాన్సెప్టు, చాలా అసలు అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టి అసలు ఆ రైతు భరోసా కేంద్రాలకి ఇళ్ళు అద్దెకిచ్చిన వాళ్ళకి అద్దె కట్టలే. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అంతా కూడా ఇదే విధంగా ఉంది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయానికి వస్తే ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. ఇది ఏంటి అంటే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వటం అనేది చాలా అసలు పెద్ద ప్రాసెస్. అటువంటి ప్రాసెస్లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. మనం చూసాం ధాన్యం ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన బకాయిలు దాదాపుగా 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి వెళ్తే కూటమి ప్రభుత్వం రాగానే తీర్చింది వాటిని. అటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి సంబంధించిన మీడియా ఈ రోజున వచ్చి ఏం చెప్తున్నది, మేము ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసాం, ఎప్పటికప్పుడు డబ్బులు. అంటే సాక్షి మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం కోసమే సాక్షి మీడియా ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఆయన చెప్పేది కూడా అదే. మీకు అధికారికంగా లెక్కలతో సహా చెప్తాం. మీకు 2023-24 ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ రబీ 2 సీజన్లు ఉంటాయి కదా, ఖరీఫ్ సీజన్లో జగన్మోహన్ రెడ్డి టైం కదా ఇది. 23-24 అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న టైం. ఈ టైంలో సేకరించింది 4,43,904 మెట్రిక్ టన్నులు జగన్మోహన్ రెడ్డి సేకరించిన ధాన్యం. 24-25 అంటే ఇప్పటి ఖరీఫ్ సీజన్. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు డిసెంబర్ 2వ తారీఖు వరకు కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9,14,680 మెట్రిక్ టన్నులు. ఏది ఎక్కువ? 4 లక్షలు ఎక్కువ, 9 లక్షలు ఎక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్తాడేంటి? ఈ ఫిగర్స్ ఇప్పుడు నేను చెప్తున్నది అఫీషియల్ ఫిగర్స్.
అఫీషియల్గా రికార్డ్ అయి ఈ మొత్తం ఈ 9,14,680 మెట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఫిగర్స్ నేను చెప్తున్నది, డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి రైతులకి. మరి జగన్మోహన్ రెడ్డి పేపరు ఇట చెప్తాయండి, అట్టకే చెప్తారు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. మీకు 23-24 సంవత్సరంలో, 24-25 సంవత్సరంలో నెలవారీగా ఫిగర్స్ చెప్పమని చెప్తా. అంటే అన్ని ఫిగర్స్ నా దగ్గర కంప్లీట్గా ఉన్నాయి. నవంబర్ 30వ తారీఖు ఒక్కరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్లో మొన్న నవంబర్ 30వ తారీఖు రికార్డు స్థాయిలో 85,495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ఒకే ఒక్క రోజు, నవంబర్ 30వ తారీఖు. అదే జగన్మోహన్ రెడ్డి సమయంలో అంటే 23-24 నవంబర్లో, అంటే 2023 నవంబర్ 30వ తారీఖున 38,623 మెట్రిక్ టన్నులు సేకరించాడు. 38,000 ఎక్కువ, 85,000 ఎక్కువ. 85,000 ఎక్కువ సార్. ఇది కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు డబ్బులు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలియదు, అసలు పడలేదు, వెయ్యలేదు. రైతులకి డబ్బులు వెయ్యని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ రాసుకున్నాడు, రైతులని మోసం చేస్తున్న చంద్రబాబు. ఇదే రైతులను మోసం చేసేది. అంటే ఇంత ప్రొక్యూర్మెంట్ జరిగితే, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటే, ఖరీఫ్ సీజన్లో రైతులందరూ సంతోషంగా ఉంటే, ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రచారం చేయటం ఏంటి? అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ తుఫాను హెచ్చరికలు ఇవి ఉంటే రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ ధాన్యం మొత్తం తడిసిపోయి ఇప్పుడు దళారీల వ్యవస్థ ఎక్కువైపోయింది అని కూడా ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి నేను ముందుగానే హెచ్చరికలు ఇచ్చాను అని చెప్పడం కావచ్చు. అండ్ ఇంకోటి సార్, రైతు భరోసా, రైతు బంధు అని చెప్పి వాళ్ళకి అసలు 10,000 ప్రకటించి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు, ఇవ్వలేదని కూడా మనం ఆ టైంలో వినటం జరిగింది. అండ్ ఇంకొక విషయం చేసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం కావచ్చు, అలాగే మరి పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకోవడం, అసలు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా? ఖచ్చితంగా లేదు. నేను మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందు నేను చెప్పేది ఏంటంటే, రైతులకి ధాన్యం సేకరించిన 24 గంటల్లో, అంటే 8,85,197 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 2,037 కోట్లు 24 గంటల్లో వేసేశారు. 24 అవర్స్లో రైతులకు వేశారు. కొన్ని కేసుల్లో ఏంటి అంటే కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం అంటే 48 గంటలు, 24 గంటల్లో వేసేశారు. అంటే ఒక రోజులోనే క్లియర్ చేశారు. ఇది రెండో రోజు క్లియర్ చేసింది ఎంత అంటే 96 కోట్లు. ఇది మీకు కావాలంటే గ్రాఫ్ కూడా మీకు చూడండి. అంటే ఇది 24 అవర్స్లో పడ్డ ఇది 48 అవర్స్లో అంటే పడ్డది, అంటే స్మాల్ పోర్షన్. ఇది వాస్తవం, అధికారికంగా ఫిగర్, ఇది అఫీషియల్ ఫిగర్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారానికి ఇది ఎవరంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఫిగర్ ఇది. ఒక ట్వీట్ పెట్టారు ఆయన, అదేంటంటే, వేకప్ జగన్, మా కూటమి ప్రభుత్వం ఎంత బాధ్యతగా రైతులకు చెల్లింపు చేస్తుందో గణాంకాలు చూడండి, ఇది వాస్తవం అని ఆయన ట్వీట్ చేశారు. బహుశా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడేమో నాకు తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీకు రైతులని ఎట్లా చూసుకోవాలి, రైతులకి ఏం అవసరాలు ఉంటాయి అని తెలుసుకొని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి రైతు అవసరాలు ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పుట్టాడు? రాయలసీమలో కదా, రాయలసీమ పులిబిడ్డ కదా. రాయలసీమలో ఉండేది ఏంటి? ఎక్కువ మెజారిటీ డ్రిప్ ఇరిగేషన్.
డ్రిప్ ఇరిగేషన్ మీద 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అన్నా సబ్సిడీ ఇచ్చావా జగన్? ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు క్రాప్ హాలిడే, వెస్ట్ గోదావరి లాంటి జిల్లాలో క్రాప్ హాలిడే ఇచ్చిన ముఖ్యమంత్రివి నువ్వు. రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము వరి ధాన్యం పండించమని చెప్పి రైతులు క్రాప్ హాలిడే ఇచ్చుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు అన్ని నీతులు చెప్తున్నాడు. ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పిన తుఫాను మొత్తం భయంకరంగా బీభత్సంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పంటని కాపాడుకోవటానికి మీకు కంప్లీట్గా ఈ టార్పాలిన్ పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వేగంగా చర్యలు తీసుకున్నది. చాలామందికి ఇచ్చేశారు, గోనె సంచులు ఇవ్వటం, అది మొత్తం అంతా జరిగిపోయి ఉన్నది. ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని కూడా కొనమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, అందరూ కొంటున్నారు కూడా. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే చాలా మిల్లుల్లో డ్రైయర్స్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు డ్రైయర్స్ ఉంటాయన్నమాట. కొన్ని మిల్లుల్లో డ్రైయర్స్ లేని మిల్లుల్లో కొంత ఇబ్బంది జరుగుతున్నది. ఆ డ్రైయర్స్ లేని మిల్లుల్లో ఏమవుతుంది అంటే తడిధాన్యం ఆరబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతున్నది. ఈ డ్రైయర్ ఉన్న చోట ఇమ్మీడియట్గా తీసుకుంటున్నారు రైతుల దగ్గర నుంచి. ఇక్కడ ఇంకొక సమస్య ఏమొస్తున్నది అంటే ఈ డ్రైయర్ ఉన్న మిల్లుల దగ్గరికి రైతులు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. దాంతో ఏంటంటే అన్లోడింగ్ చేయటం, మళ్ళీ అక్కడ ఇది చేయటం, ప్రాసెస్ చేయటం డిలే అవుతున్నది. దానివల్ల అది కూడా ఒక కృష్ణా జిల్లాలోనే రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప మిగిలిన జిల్లాల్లో ఎక్కడ సమస్య లేదు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి భూతద్దంలో చూపించి రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడ ధర్నాలు చేస్తున్నారు చూపించు జగన్మోహన్ రెడ్డి. అందుకని రైతుల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉంటారు ఈ దేశం మొత్తంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేశావు అనేది ప్రజలు మర్చిపోయారు అనుకోని అన్ని అభూత కల్పనలో అసత్యాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నావు. గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉన్నది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి, సాక్షి జర్నలిస్టులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. 24 గంటల్లో 98% డబ్బులు పడిపోతూ ఉంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఎట్లా ఉంది ప్రాబ్లము? అంటే ప్రాబ్లం ఎట్లా వస్తున్నది, ఎరైజ్ అవుతుంది? ప్రాబ్లం ఎక్కడ ఎరైజ్ కావట్లా. ప్రాబ్లం ఎరైజ్ అవుతున్నది ఎక్కడ అంటే సాక్షి పేపర్లో, జగన్మోహన్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్లో, అంతే తప్ప ఎక్కడా కూడా ఇది లేదు. తుఫాన్ వచ్చింది, ధాన్యం తడిసింది, తడిసిన ధాన్యానికి డ్రైయర్స్ లేని మిల్లుల్లో కొంత ప్రాబ్లం వస్తున్నది. డ్రైయర్స్ ఉన్న మిల్లుల్లో ఎక్కువ మంది రైతులు అక్కడికే తీసుకెళ్లటం వల్ల కొంచెం జాప్యం జరుగుతున్నది. అంతే తప్ప ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్సే తప్ప ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక కాదు. 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అప్పుడప్పుడు ఎరైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ప్రభుత్వం సరిగ్గా ఆలోచించకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి ప్రభుత్వం సరిగ్గా ఆలోచించకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు, అప్పటికప్పుడు ఎరైజ్ అయినా. ఇది కూడా లిమిటెడ్ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఎరైజ్ అయిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంను కూడా సార్ట్అవుట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. పరిస్థితి అంతా మొత్తం పచ్చగా ఉండి రైతులందరూ వెచ్చగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఇవన్నీ కూడా ఈ లోపాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇవి వాస్తవంగా లోపాలు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి దృష్టి లోపం తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు కనపడలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.